తెలుగుదేశంకు కాంగ్రెస్ కు మీరు గట్టిగా బుద్ధి చెప్పి జగన్ను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం కూడా వస్తుంది. నమస్తే, నా పేరు కల్పన. షర్మిల అస్త్రం కుమ్మక్కు కుట్రలపై నిప్పులు చెరుగుతోంది. కేజీ బేసిన్ ను బాబు రిలయన్స్ కు అప్పనంగా కట్టబెట్టారని నిప్పులు చెరిగారు షర్మిల. జగనన్న సీఎం అవుతారనే భయంతోనే ఈ అసమర్థ ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం పెట్టడం లేదని మండిపడ్డారు. ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరన్నారు. 25వ రోజు 15.2 కిలోమీటర్లు నడిచారు షర్మిల. ఇక కర్నూలు నేలపై మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. లక్షల కోట్లు విలువ చేసే కేజీ బేసిన్ ను చంద్రబాబు రిలయన్స్ కు అప్పనంగా కట్టబెట్టారని షర్మిల నిప్పులు చెరిగారు. ఎన్ని అవినీతి కేసులున్నా చంద్రబాబుపై విచారణ చెయ్యరట అంటూ మండిపడ్డారు. అసమర్థ ప్రభుత్వాన్ని దించకుండా చంద్రబాబు పాదయాత్ర నాటకాలు ఆడుతున్నారంటూ విమర్శించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరిలో మాట్లాడిన షర్మిల కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు కురిపించారు. జగనన్న బయటకు వచ్చి రాజన్న రాజ్యం స్థాపిస్తారని తెలిపారు. కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను తీవ్రంగా ఎండగట్టారు షర్మిల. వేలాది అభిమానుల సాక్షిగా చంద్రబాబు అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టారంటూ ప్రశ్నించారు. రాజన్న రాజ్యంలో 1 కోటి ఎకరాలకు నీళ్లందుతాయన్నారు. రాజన్న కన్న ప్రతి కలను జగనన్న నెరవేరుస్తారని షర్మిల చెప్పారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. 25వ రోజు పాదయాత్రలో షర్మిలను మహిళా రైతులు కలుసుకున్నారు. శనక్కాయ పంటను చూపించి పెట్టుబడులు కూడా రావని చెప్పారు. షర్మిల శనక్కాయ పంటను పరిశీలించి మహిళలకు ధైర్యం చెప్పారు. పత్తి, చిరుధాన్యాలు, శనక్కాయ ఏది వేసినా నష్టం వస్తోందని, లాభాలు కళ్ల చూడక 3 ఏళ్లవుతోందని మహిళా రైతులు షర్మిలకు చెప్పారు. రాజన్న రాజ్యం మళ్ళా వస్తుంది. గవర్నమెంట్ బతకల్లక పిల్లలు చిన్నవి స్కూల్ పోలింగ్ 6 నుండి పోతే 6 గంటకి చంపుతారు. మేము ఎట్లా బతకల్లా? ఏ చూస్తున్నాళ్ళ ఎట్లా చేయలేక మా బతుకు టైం ఉంటేనే ముప్పై ఎట్లా ఎకరాలు ఉంటే ఎట్లా అవుతుంది? ఇట్లా పడుతుంది. ఎట్లా బతికేది? ఇట్లుండదు. ఇదంతా అమ్ముకుంటే అంత వచ్చేది లెక్క.
ఇదంతా అమ్ముకుని చెప్పుకొని చేసుకుంటే ఎంత వచ్చేది రాదు. దగ్గర సగం కానీ రాదు, దగ్గర సగం అంత కానీ రాదక్క. ఏమేం లేదు చేయరు. ఏం దీని నువ్వే ఎవరు లేరు. కక్ష కట్టినట్టు రైతుల మీద, రైతు కూలీల మీద అసలు కక్ష కట్టినట్టు వ్యవహరిస్తోంది. రాజశేఖర రెడ్డి ఎన్నికలు బాగుంది, కరెంటు బాగుంది, పంటలు బాగున్నాయి, దేవుని దయం ఉంది. కరెంటు లేదమ్మా, మొత్తం అదే తోటమ్మా. రోడ్లోనే ఉంది కరెంటు, కరెంట్ లేక ఉల్లిగడ్డగా ఇంకూరింది. మరి మా ఎట్లు పట్టుకోవాలో ఎట్లు పెట్టుకోండు ఏం కథ. దారి పొడవునా కన్నీళ్లే, మాట్లాడితే ఏడుపే. రాష్ట్రంలో రైతు కుటుంబాల పరిస్థితిని షర్మిల పాదయాత్ర కళ్లకు కడుతోంది. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. పనికి 120 రూపాయలు వస్తుంది, వడ్డీ లేకుండానే రుణాలు వస్తాయి, పిల్లలు బాగా చదువుకుంటారు. ఏంగా ఈ కాంగ్రెస్ కు, తెలుగుదేశం కు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించండి. తొందరగా రాజన్న రాజ్యం వస్తే అందరి కష్టాలు. అన్నం లేదు, భూములు లేవు, కరువు పని లేదు, బట్టలు లేవు, ఎలా బతకాలి? ఓ మహిళా రైతు కూలీ ఆవేదన ఇది. మందు తాగి చావాలని అనిపిస్తోందమ్మా, నెలకు 10 రోజుల పనితో పొట్ట ఎలా నింపుకోవాలి అని మాట్లాడుతున్న మహిళా రైతును ఓదార్చారు షర్మిల. ప్రాణాలు విలువైనవని చెప్పారు. రాష్ట్రమంతా కష్టాల్లో ఉందన్నారు షర్మిల. ఇరవై 25వ రోజు పాదయాత్రలో షర్మిల కౌలు రైతుతో మాట్లాడారు. 50,000 పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేశానని, లాభం వస్తుందనే ఆశ ఏ కోశానా లేదని చెప్పుకొచ్చారు. రేటు 700, 1 కిలో రూపాయలు. వ్యవసాయం అంతా వేస్తే బాగా వేస్తే 50,000, 60,000 ఖర్చు 50,000 మాకేం గిట్టుబాటు కావాలి. ఈ మహిళా రైతు బాధలు చూడండి, ఆమె కన్నీళ్ల కష్టాలకు ఈ మాటలే చిరునామా. బతకాలక్క, మీ ప్రాణాలు చాలా విలువైనవి. ఒక జిల్లా కాదు, 2 జిల్లాలు కాదు, రాష్ట్రం మొత్తం బాధల్లో ఉంది. రాష్ట్రం కన్నీరు కారుస్తోందని ఈ మహిళతో షర్మిల అన్నారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. మరో ప్రజాప్రస్థానం డీటెయిల్స్ తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజన్నకు, జగనన్నకు ఉన్నది మాట మీద నిలబడే రైతుమని. తెలుగుదేశం కు, కాంగ్రెస్ కు మీరు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించి వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మరో ప్రజాప్రస్థానం. అప్పులే మిగులుతున్నాయి, ఏం తినాలి? కూలీ వాళ్లకు ఏం పెట్టాలి? రైతు కుటుంబాల ప్రశ్న ఇది. అప్పుల్లో కూరుకుపోయి అప్పుల్లోనే చనిపోతున్నామని షర్మిలకు చెప్పారు మహిళా రైతులు. తమకు చావే గతని వారు షర్మిలతో అన్నారు. రాజుల్లో బిడ్డను చూసి కరచాలనం చేయడంతో పాటు తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు మహిళలు. తమకు బతుకు తెరువు చూపించమని వేడుకుంటున్నారు. కింది చేయమంటే అంటే మీకు ఏడు కూడా వందలు నువ్వులే తెచ్చుకొని నిలుపుకుంటారు. జనగణ ముఖ్యమంత్రి అయితే మీకు 700 వస్తుంది, మీకైతే బుద్ధి కలిగిన మీకు 1000 వస్తుంది.
రాజశేఖర గారు ఉన్నప్పుడు ఎట్లుండిందమ్మా జగన్ వస్తే మళ్ళా దిక్కు అంతకంటే బాగుంటది. మాకు రాజశేఖర రెడ్డి మా నాయన ఉన్నప్పుడు మాకు ఇల్లు అన్ని చేసినారు, బాత్రూమ్ రానికి వేసుకోండి మేడం. అసలు ఆయన పైన మాకేం లేదు. మాకు దీని కారణ మాకు పింఛన్లు అన్ని బాగా వచ్చిన అసలు మాకు బాగా వచ్చినాయి. అట్లాంటిది ఇప్పుడు వాయిదేశం కానీ ఇప్పుడు పిల్లలు కాకుండా చేశారు మేడం. మేము ఇద్దరు పిల్లలు పిల్లలు మేము ఎట్లా బతకడం మేడం. మాకు అవన్నీ బాగున్నాడు నాయన బండి చేసినాను, ఇప్పుడు అవన్నీ చేయకుండా చేసినా మేడం. ఇప్పుడు మా ఇద్దరు ఎట్లా బతకలు చిన్న పిల్లలు పెట్టుకుంటే సరిగ్గా పని చేసుకోవాలి మేడం. మీరు ఎట్లా మాకు కళ్ళు తెచ్చింది మేడం. అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. అన్న ఉన్నప్పుడు అన్ని సమయానికి అందేవని ఓ మహిళ అంటే, ఒక్క కొడుకమ్మా వికలాంగుడు, పింఛన్ కూడా రావడం లేదని మరో మహిళ వాపోయింది. ఉదయం 10 గంటలకు కరెంటు పోతే నైట్ ఎప్పుడో వస్తుందని మరో మహిళ చెప్పింది. షర్మిల కనిపిస్తే చాలు మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి క్యూ కడుతున్నారు. ఆదుకోమని చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఇప్పుడు రాజశేఖర్ అవును అన్నున్నప్పుడు బాగుండేది కాలం, ఇప్పుడు బాగా కాలం ఆమరిస్తానండి అన్నిటికీ ఎట్లా బతకాలి లేవు ఎట్లా లేవు అందుకే నష్టమాడు కదా తెలుసు మేడం. అప్పు చేసుకొని ఏడుకుందామన్నా మనం మాకు ఏ బ్యాంకులు వాళ్ళమ్మా రైతులు చాలా కష్టపడుతున్నాము మేడం. మమ్మల్ని దయచేసి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని జాగ్రత్త కాపాడుకోతాలే మీరు. మా మీరు గెలిస్తే మాకు అంతా సంతోషం మా తల్లి. మీరేమి ఇప్పుడు కరెంట్ ఉందా బ్యాంకుల్లో రద్దు రద్దు ఎడమాలు వస్తుంది ఇప్పటి వరకు పని ఉండే లేదు మేడం. మాకు ఎవరు వచ్చినాయి మేడం, అసలు డబ్బులే వచ్చినాయి. అసలు అందరూ చాలా మందికి వచ్చినాయి, మాకు మాత్రం రాలేదు మేడం. ఈ ఎత్తు ఎట్లన్నా మేడం నా కొడుకు ఉంటాడు అసలు పింఛన్తోనే ఇవ్వదు మేడం. నా కొడుకు అయితే మేడం అసలు రానే రాలేదు. అన్నున్నప్పుడైతే వచ్చింది నేను ఇచ్చిందే నా కొడుకు జీతము, ఇప్పుడు రాలేదు అస్సలు రాలేదు మేడం. ఎట్లన్నా కానీ దయచేసి నా కొడుకు పింఛన్ ఇప్పియండి. మీకు చేతులెక్కి మొక్కుతాం మేడం. ఉన్నప్పుడు ఇప్పుడు రకమైన మేడం వాళ్ళు పట్టించుకోరా మేడం. అప్పుడు ఒక ఇంటి ఉన్నది మేడం, ఇప్పుడు ఇప్పుడే తిన్నది బాగా ఇప్పించింది. నేను ఉన్నప్పుడు 500 వస్తుంది నా కొడుకు పెంచింది, ఇప్పుడు నిలబెట్టారు మేడం. అసలు రానే రాదు అసలు నా కొడుకు ఉన్నది ఒక్కటే కొడుకు మేడం. మీకు ఇక్కడ అడుగురావు అయినా పింఛన్ రావు కదా మేడం. మరి వచ్చే పింఛన్ వాళ్ళు ఎగరేస్తారు. అసలు నాకు అసలు బ్యాంక్ లో డబ్బులు కానీ లేవు, వెళ్ళలేదు. అందరూ కరువు డబ్బులు వస్తే మాకు రాలేదు మేడం. అసలు లేదు, అసలు రానే రాలేదు. ఎట్లయినా నా కొడుకుని దయచేసి పింఛన్ ఇచ్చాను మేడం. మీకు పుణ్యం ఉంటుంది. అందుకే కాంగ్రెస్ కు తెలుగుదేశం కు గట్టిగా బుద్ధి చెప్పండి. జగన్ ఆశీర్వదిస్తే అన్ని సర్దుకుంటాయి. మళ్ళీ కరెంట్ వస్తుంది, నీ కొడుకు 1000 రూపాయలు వస్తుంది పెన్షన్. ఎవరైనా ముఖ్యమంత్రి అయినాక నీ కొడుకు 1000 రూపాయలు వస్తుంది. ప్రజలకు వైఎస్ కుటుంబం మీద నమ్మకం ఉంది కాబట్టే షర్మిల దగ్గరకు వచ్చి ప్రజల బాధలు సమస్యలు చెప్పుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. షర్మిల అడుగులో అడుగవుతున్నారు ప్రజలు. వైఎస్సార్ కుటుంబంపై నమ్మకంతో షర్మిల అడుగులో అడుగవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. షర్మిల నడిచే దారిలో పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ప్రజలు. ఒక్క అడుగుతో ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానానికి కోట్ల పాదాలు మద్దతుగా వస్తున్నాయి. గుండెల్లో నుంచి పొంగిన అభిమానం నినాదమై హోరెత్తింది. షర్మిల
చేయి ఎత్తితే చాలు లక్షల చేతులు మద్దతుగా వస్తున్నాయి. షర్మిల మాట్లాడితే లక్షల గొంతులు మద్దతుగా పలుకుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. పత్తికొండ నియోజకవర్గంలోంచి ఆలూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన పాదయాత్రకు వైఎస్సార్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ కుటుంబం వెంట మేమున్నామంటూ జనం నినదించారు. ఇది కర్నూలు నేలపై మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్.